నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది సోమగట్ట మధుగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇంతకు ముందు వీడియోలోనే నేను ఈ కొండనంతను చూపించినాను. ఇప్పుడు మీకు దేవస్థానాన్ని చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది దేవస్థానం. ఇక్కడ పూజారి గారు కూడా మాట్లాడినారు, మీరు అది కూడా ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్న ఈ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళు కూడా మాట్లాడినారు, అది కూడా మీరు చూడవచ్చు. రండి, ఈ దేవస్థానాన్ని మీకు చూపిస్తాను. సుమారు ఇది అడవి ప్రాంతం ఉంటే అప్పుడు ఎవరో రాజు వేట మార్గం వచ్చినప్పుడు ఇది ఇక్కడికి దేవుడు వేట మార్గం వచ్చి అడవి ప్రాంతం కాబట్టి వేట మార్గం వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు ప్రత్యక్షం ఇదయ్యి స్పర్శ వచ్చి నేను అహోబలానికి పోవాలని పోతా ఉన్నట్టు స్వామి పోతా ఉంటే అక్కడ ఎప్పుడు వేట మార్గం వచ్చేటప్పుడు ప్రత్యక్షమయ్యి నా దూరం పేకెళ్తూ భక్తులు మీరు ఇక్కడ నన్ను చేయండి, జీర్ణోద్ధారం చేయండి అని చెప్పినాడు. అప్పుడు ఎప్పటికి సోన మధుగిరి అంటే లక్ష్మి, మధు అంటే తేనె, గిరి అంటే కొండ, మధుగిరి లక్ష్మీనరసింహస్వామి ఎప్పుడు పేరు. మధు ఆవిడ రేడ కట్టింటే సోన కారుతా ఉంటే ఎప్పటికి మధు అభిషేకం చేస్తారు. అప్పుడు వేట మార్గిపోతాం, ఎప్పుడు ఇక్కడే జీర్ణోద్ధారం చేసి అయ్యప్పని భూమికి ధూపదేవదేవునికి 10 ఎకరాల భూమి అంతా పెట్టి అప్పుడు రాజు చేసినాడు. గత 30 సంవత్సరాల క్రితము ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. అప్పటికి ఏమి ఒక విగ్రహం మాత్రం ఉంటే ఏదో వచ్చి భక్తులు వచ్చిపోయేవాళ్ళు. అయితే అప్పుడు ఇక్కడ కర్ణాటక చెందిన అతను బాలకృష్ణప్ప అని అతను ఫస్ట్ వచ్చి ఇక్కడ కొంచెం డెవలప్ చేసినారు. మళ్ళీ అక్కడ సోమగట్ట రాజారెడ్డిని ఆయన వాటర్ తేవడము ఈయన చేయడము. వచ్చే కదిరిపున్నానికి రథోత్సవంకి బాగా బ్రహ్మాండంగా జనాలు, బెంగళూరు వాళ్ళు కూడా భక్తులు చాలా మంది వస్తుంటారు. వాళ్ళ చేతనైన మాత్రం వాళ్ళు గుడికి దాన ధర్మం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇంకోటి డబ్బే కావాలనేది ఏం లేదు. మాకు ఏది ఇచ్చినా సిమెంట్ ఇంకోటి ఏమి ఇచ్చినా మీరు తీసుకునే రెడీగా ఉన్నాం. మీరే చూసింటారు, ఇంతకుముందు వచ్చినప్పటికి ఎట్లుంది, ఇప్పటికి ఎట్లుంది వాతావరణం మన ఇక్కడ డెవలప్మెంట్ అనేది. ఇంకా కదిరితేరు ఉన్న స్వాతి నక్షత్రానికి ఇంకా బాగా డెవలప్మెంట్ కనపడుతుంది. అప్పుడు చూడండి, ఇంకా మీకు ఇంకా ఏమేమనేది తెలుస్తుంది. చూడండి, ఇది దేవస్థానం ఆవరణము. ఇక్కడ పెద్ద కొండ ఉంది, ఆ కొండ కిందనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నాగదేవతలను కూడా ప్రతిష్ఠించినారు. ఇక్కడ చూడండి, నవగ్రహాల మధ్యలో గణపతిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పెద్ద ఈ రాయి కిందనే నరసింహస్వామి దేవస్థానం ఉండేది. చూడండి, ఇక్కడ పురాతనమైన ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. చూడండి, ఇది దేవస్థానము, ఇది పెద్ద కొండ. చూడండి, ఇక్కడ శనిమాత్మ దేవస్థానం కూడా ఉంది. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానం కూడా మనము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాగదేవతల్ని ప్రతిష్ఠించినారు దేవస్థానం ముందర. ఇది ఈ దేవస్థానము యొక్క విశిష్టత. మన ఛానల్ మీకు ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.